శ్రీనివాస్ గారితో ఇదే అంశం మాట్లాడదాం. ఆది శ్రీనివాస్ గారు ప్రతి ఒక్కరి నుంచి ఇదే వస్తుంది. ఎందుకంటే 42% రిజర్వేషన్లు పెంచుతామని కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పింది కాంగ్రెస్ పార్టీ. అది ఎలా చేస్తారు, ఏం చేస్తారు అనేది మీరు చేయాలి. కానీ బీఆర్ఎస్ మీద, బీజేపీ మీద ఎందుకు బురద తల్లుతారు, వారిపైన ఎందుకు గురి పెడుతున్నారు అనే ఒక విమర్శ మీపై వస్తుంది. రామకృష్ణ గారు కూడా అదే అన్నారు. దానికి ఏం చెప్తారు మీరు? ఆర్ కృష్ణన్న మాట్లాడింది 95% మా బీసీలకు జరిగిన అన్యాయం చెప్పిండు. 5% బీజేపీ తరఫున ఎంపీ ఉన్నాడు కాబట్టి ఇండియా కూటమి ఎందుకు ప్రశ్నించలేదని అంటున్నాను. ఇక్కడ నేను ఒకటి అడుగుతున్నాను మీ ద్వారా. కృష్ణన్న అంటే గౌరవం మా బీసీ సమాజంలో, కృష్ణన్నకి ఎనలేని గౌరవం ఇస్తాం. వారు ఇప్పుడు మాట్లాడినటువంటి మాటలు కూడా మా బీసీలకు జరిగిన అన్యాయాన్ని చెప్పిండ్రు. మా బీసీ బిడ్డలకు నోటికాడికి వచ్చినటువంటి ముద్దను ఎత్తగొట్టినటువంటి సందర్భం కూడా వారి మాటల్లో మనకు వినిపించింది. వారి ఆవేదన, బాధ అంతా మా ఆవేదన, మా బాధ 95% వారి బాధలతో మేము ఏకీపిస్తున్నాం. ఆ 5% అయితే ఇండియా కూటమి అడగాలనేటువంటి సందర్భం. ఏ బిల్లు అయినా ముందు ప్రవేశపెట్టాలంటే కేంద్ర ప్రభుత్వంలో ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీ ప్రభుత్వం బిల్లును ప్రవేశపెట్టాలి. లేదంటే ఏదైనా ఒక కార్యక్రమాన్ని అమలు చేయాలన్నప్పుడు ప్రభుత్వ పక్షాన ముందుగా రావాల్సినటువంటి సందర్భం, అవకాశం తీసుకోవాలి. అది కాదు ఆది శ్రీనివాస్ గారు, హామీ మీది, మీరు డిమాండ్ చేయాలి, మీరు కోరాలి కదా అనేది ఆర్ కృష్ణ గారు అంటుంది. నా బీసీ సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం యావత్తు గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా జరిపినాం. 3 రోజులు ఢిల్లీలో మకా వేసినాం. రాష్ట్రపతి గారు అపాయింట్మెంట్ అడిగినాం గౌరవ ముఖ్యమంత్రి కార్యాలయం నుండి. దేశవ్యాప్తంగా 60 మంది ఎంపీల నుంచి 4 గోడల మధ్యలో కాదు మా డిమాండ్. ఈరోజు 60 మంది ఎంపీలు వచ్చి తెలంగాణ దేశానికి రోల్ మోడల్ అయింది. అక్కడ ఎంపారికల్ డాటా సుప్రీంకోర్టు చెప్పినటువంటి దాని ప్రకారం 56.36% ఉందని లెక్క తేలింది. ఈరోజు భూసార్ వెంకటేశ్వర ద్వారా కమిషన్ వేసినాం. ఆ కమిషన్ ఆధారంగా ముందుకు పోతున్నటువంటి సందర్భంలో ఈరోజు హైకోర్టులో కూడా ఎవరు కూడా చట్టాన్ని ఛాలెంజ్ చేయడం లేదు. జీవో 9 ఛాలెంజ్ చేస్తా ఉన్నారు. అంటే చట్టం సక్రమంగా ఉందని. నిజంగా బీజేపీకి శుద్ధి ఉండుంటే మేము చేసిన చట్టం లోపం ఉంటే సరి చేసి పంపేవాళ్ళే. ఈరోజు చట్టం కరెక్టే ఉంది. ఈరోజు గవర్నర్ గారు ఆర్డినెన్స్ ను ఆమోదింపజేయడంలో ఆలస్యం చేస్తారు. 6 మాసాలు పంపించి ఇంతమంది మా డిప్యూటీ సీఎం గారు మాట్లాడారు చూశారు. ఈరోజు బీసీలకు జరిగిన తీరని అన్యాయాన్ని, ఆవేదనను, అందుకే మీ రోజు ఇచ్చిన స్టేను కూడా నిరాశ చెందినని చెప్పి దురదృష్టకరమైన సంఘటన చెప్పినాం. ఈరోజు మా సిచ్యువేషన్ ఎవరు శంకించడానికి వీలలేదు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మీ కామారెడ్డి డిక్లరేషన్ బీసీలు 40% రిజర్వేషన్ ఇస్తామని చెప్పినాం. దానికోసం మా ప్రయత్నం చేస్తూ ముందుకు పోయినాం. ఇది ఫెడరల్ ప్రభుత్వం మనకు ఏదైతే రాజ్యాంగ స్ఫూర్తిని ఈరోజు బీజేపీ కాస్తుంది. రాజకీయ కోణంలో భారతీయ జనతా పార్టీ చూడడం వల్లనే ఈరోజు మాకు ఈరోజు ఈ తీవ్రని సవతి తెల్ల ప్రేమ చూపించింది. కాబట్టి ఈరోజు మాకు బీసీ బిడ్డలకు తీవ్రమైనటువంటి నిరాశ నిస్సులకు జరుగుతున్నటువంటి సందర్భం ఈ స్టే అనే మాట అంటున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఇచ్చిన మాట ప్రకారం పోతా ఉన్నాం. కులగణన చేసినాం, ఎంపారికల్ డేటాను తీసుకున్నాం, ఈరోజు డెడికేషన్ కమిషన్ వేసినాం. దానికి అనుగుణంగా ఈరోజు చట్టసభలో బిల్లును ప్రవేశపెట్టుకున్న బీసీ సంక్షేమ శాఖ మంత్రులు గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ గారు స్వతహాగా రెడ్డి కాకుండా రేవంత్ రెడ్డి గారి ప్రోత్సాహంతో మా క్యాబినెట్ మొత్తం కూడా మాకు ఇచ్చిన అవకాశం రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటిది. అన్ని పక్షాలు, నేను అడుగుతున్న కృష్ణ ఇక్కడ ఉన్నాడు, బీజేపీ రాష్ట్ర స్థానంలో సై అంటది, కేంద్ర ప్రభుత్వం నై ఎందుకు అంటుంది? ఎందుకు యూటర్న్ తీసుకుని జవాబు చెప్పాలి. ఇక్కడ 8 మంది ఎమ్మెల్యేలేమో బీసీలకు సంబంధించి బీజేపీ సపోర్ట్ చేస్తే తప్ప ఆ రిజర్వేషన్ల పెంపు జరగదు అని మీకు తెలిసినప్పుడు ఇప్పుడు బీజేపీ వల్లే ఆగింది అంటున్నారు. కాబట్టి జీవో 9 ఎందుకు ఇచ్చారు అంటే బీసీలను మభ్యపెట్టడానికి? ఆ జీవోతో ఏం కాదని తెలిసి కూడా ఇచ్చారా? కేంద్ర ప్రభుత్వం యొక్క తీరుతెన్నులు, ఆర్డినెన్స్ సంబంధించినటువంటి తీరుతెన్నులు ప్రజలు మా బీసీ సమాజం చూస్తున్న తరుణంలో సుప్రీంకోర్టులో ఏదైనా ఒక బిల్లును పంపిన తర్వాత 3 మాసాల లోపల ఒకరు తీసుకోకపోతే కూడా అది అమలు చేసినట్టుగా భావించేటటువంటి ఆలోచన సందర్భంలో కూడా ఈరోజు నేను ఇక్కడ మీకు ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నా. మాకున్నటువంటి అధికారాన్ని ఉపయోగించి బీసీ 40% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి మేము నిర్ణయించుకున్నాం. మీరు రాజకీయ కోణంలో ఒకవేళ షెడ్యూల్ 9 లో చేర్చిన ఈ 2000 బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు మీరు అంటుండ్రు కేటీఆర్ గారు ఎక్స్ లో పోస్ట్ చేసిందని చెప్పండి.
ఈరోజు 2018లో పంచాయత్ చట్టాన్ని మారుస్తూ 50% క్యాప్ను విధించుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా ఇప్పుడు మాట్లాడేటువంటి నీతులు మాట్లాడేటువంటి పరిస్థితి. 50% నుంచి మీ బోమని చెప్పి ఓవైపు బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ మీ 42% రిజర్వేషన్ ముందుకు పోతా ఉంటే దాని అమలుకు వారి చేతులు అవకాశం ఉండి చేయలేని వారి రోజు కూడా రాజకీయాలు మాటలు ఎంతవరకు సబబు? ఈరోజు రోడ్లు ఎక్కుతున్నాయి బీసీలు, ఈరోజు ఆందోళన చెందుతుందని చెప్పండి. కారణం బీఆర్ఎస్ బీజేపీ కాదా? ఈరోజు బీఆర్ఎస్ బీజేపీ నిజంగా సిద్ధశుద్ధి ఉంటే ఎందుకు ఈరోజు 42% రిజర్వేషన్ కోసం వారు అమలు చేయడానికి సహకరిస్తలేని చెప్పండి. ఇప్పుడు కృష్ణాన్ని కూడా ఒక మాట అన్నాడు, 42% రిజర్వేషన్ ఇస్తారని చెప్పి కాంగ్రెస్ పార్టీ బాధ్యత అని. కాంగ్రెస్ పార్టీ బాధ్యతనే, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బాధ్యతే. ఈరోజు మా సిద్ధశుద్ధి నిరూపించుకున్నాం అంటున్నాం. ఈరోజు మీ చేతులున్నది గవర్నర్ గారి వ్యవస్థ కానీ కేంద్ర ప్రభుత్వ వ్యవస్థ మీ చేతుల్ని. మీరు దీనికి అనుకూలమైన వాతావరణం అయితే మా బిల్లులన్నా తిప్పి పంపండి, లేకపోతే మా ఆర్డినెన్స్ తిప్పి పంపాలి. ఈరోజు షెడ్యూల్ నేను అన్నా కళ్యాణ్ భాయ్ నా మాట వినండి. ఏదైతే వీరు జీవోని ఛాలెంజ్ చేసిరో జీవోని స్టే వచ్చింది. ఈరోజు మేము దీనిపై న్యాయ పోరాటం చేస్తాం. తప్పనిసరిగా 42% రాజకీయ రిజర్వేషన్ తోని కోర్టుల ద్వారా సాధించే ప్రయత్నం చేస్తాం. లేదంటే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఈరోజు మా బీసీలకు అనుకూలంగా ఈరోజు మా ఆందోళనకు దిగెచ్చైనా మాకు మద్దతు చేయాల్సిన సందర్భం వస్తుంది. తప్పనిసరిగా 42% రాజకీయ రిజర్వేషన్ ఇచ్చి తీరుతాం లాంటి సందర్భం చెప్తా ఉన్నా. రైట్. శ్రీనివాస్ గారు, మీరు చేసిన యాక్టివిటీలో చిత్తశుద్ధి లేదు అనేది ఇప్పుడు నిజంగా బీఆర్ఎస్ పార్టీకి సిద్ధశుద్ధి లేదా, బీజేపీకి సిద్ధశుద్ధి లేదా, కాంగ్రెస్ సిద్ధశుద్ధి చెప్పన్నా? ఇది ఒక్కటి చెప్పు ఆదిసేన. ఇల్లు ఒక్క అంశం కామారెడ్డి డిక్లరేషన్ లో చాలా అంశాలు పెట్టారు. కోర్టులు అడ్డుకున్నటువంటి అంశాలు, రాజ్యాంగం ఇబ్బంది పెట్టిన అంశాలు మీరు ఎందుకు చేయలేరు? ప్రతి ఒక బిడ్డ గుండె మీద చేసుకుంటే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు సర్కార్ చేసింది మీకు అనిపిస్తుంది. కులగాన జరిగినప్పుడు మీ కేసీఆర్ గారు పాల్గొన్నారు, మీ కేటీఆర్ పాల్గొన్నాడు, మీ హరీష్ రావు పాల్గొన్నాడు. ఇప్పుడు పెద్ద పెద్ద మాటలు ఎక్స్లో ట్విట్టర్ లో కేటీఆర్ పెట్టిందని నువ్వు మద్దతుగా మాట్లాడతావు. అప్పుడెప్పటి నుంచో జరిగిన అన్యాయం ఉంటుంది. అందుకే కదా మనకి ఈరోజు తెలంగాణ తెచ్చుకున్నాము. ఈరోజు కులగణ ఈ కామారెడ్డి డిక్లరేషన్ లో రూపాయి ఖర్చు లేనటువంటి అంశాలు చాలా ఉన్నాయి. ఆదిశీన మీరు కూడా ఒక బీసీ బిడ్డ 60 అంశాల్లో ఒక్క అంశం కాబట్టి ఆవేదన వ్యక్తం చేస్తున్నా. బీసీ బిడ్డను కాబట్టి ఆవేదన వ్యక్తం చేస్తున్నా. నీ బీఆర్ఎస్ పార్టీ ఈరోజు శాసనసభలో మాకు మద్దతు ఇచ్చింది. బయటకు వచ్చినాక బీజేపీని అడగడానికి ఎందుకు వెనుకాడుతున్నా అడుగుతున్నాము. నరేంద్ర మోడీపై ప్రశ్నలు వేయడానికి ఎందుకు మీ నోరు మెదుగుతలేని అడుగుతున్నాము. ఎందుకు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఢిల్లీకి వచ్చి జంతర్ మంత్రుల దగ్గర ఒక టెంట్ వేసుకుని కూర్చొని బీజేపీ ప్రశ్నించలేదని అంటున్నాము. బీజేపీ చేతులు అధికారం ఉండి బీసీ బిడ్డలకు సంబంధించిన షెడ్యూల్ 9లో చేర్చలేని ఎందుకు అడగలేని అంటున్నాము. ఈరోజు గవర్నర్ గారు ఆర్డినెన్స్ ఎందుకు అమలు చేస్తారని అడుగుతున్నాము. 2018 పంచాయతీరాజ్ చట్టాన్ని మీరు సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసినప్పుడు ఈసారి ఎన్నికలు మేము పోతున్నాం అని చెప్పి 50% క్యాప్ కు 50% లోపల పోతామని చెప్పి ఎందుకు మీరు ఆర్డినెన్స్ తీసుకొచ్చిన దాని మీద మీ అడుగుతున్న సమాధానం ఎందుకు చెప్తలేరు? ఈ రోజు బీసీ సమాజానికి నష్టపరిచింది ముమ్మాటికి బీఆర్ఎస్ పార్టీ. 2018లో ఆర్డినెన్స్ తీసుకుని వచ్చిండ్రు. ఏమన్నా తీసుకొచ్చిండ్రు? 234 ఎంపీలు ఉన్నారు. ఒక్కరన్నా ఒక్క ప్రశ్న ఎందుకు లేవనెత్తారు పార్లమెంట్? 6 నెలలుగా రాష్ట్రపతి నోరెందుకు మెరపలేదు? నోరెందుకు రాలేదు పార్లమెంట్ లో? ఎక్కడైతే చట్టం కావాలో, ఎక్కడైతే అమలు కావాలో అక్కడ మాట్లాడకుండా గల్లీలో వచ్చి కొట్లాడితే బీసీలకు రిజర్వేషన్ వస్తాయా? అది కాదు కళ్యాణ్ మాట్లాడినప్పుడు మనం ఎన్ని మాట్లాడినా అడ్డం వస్తాడు. మేము అద్దలేము. మేమేం బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ మాకు వ్యతిరేకంగా మాట్లాడింది అంటున్నామా? ఈ రోజు అసెంబ్లీలో ఒకవేళ మాట్లాడితే ఆ రోజు మిమ్మల్ని గ్రామాలలో మా బీసీ బిడ్డలు రానేపోదురు. ఇక్కడ తెలుగు మాట్లాడే సందర్భంలో మాత్రం మీరు మద్దతు ఇస్తున్నారు. హిందీ రాష్ట్రాలకు వెళ్ళి ఢిల్లీలో బీజేపీని అడగాలంటే మాత్రం వెనుకోతున్నారు. ఎందుకు అంటున్నా? భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎందుకు నిర్వహిస్తలేరు అంటున్నా. గవర్నర్ గారు ఆర్డినెన్స్ ఎందుకు కట్టి పెట్టుకుంటున్నా చెప్పి ఎందుకు నిర్వహిస్తలేరు అంటున్నా. ఒక్క మాట బీసీ బిడ్డల కోసం కేంద్ర ప్రభుత్వ పనితీరు కానీ గవర్నర్ గారి దగ్గర రానటువంటి దానిపైన ఎక్కడైనా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడిందండి? ఈరోజు ఇంప్లీడ్ అయిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బీసీ సంఘాలు, ప్రజా సంఘాలన్నీ కూడా 30-40 మంది ఈ రోజు ఇంప్లీడ్ అయ్యి ఈరోజు బీసీ బిడ్డల నోటి కాడికి వచ్చిన ముద్ద లాక్కోకండి. ఈ రోజు మీ ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ యొక్క నాయకుడు ఎందుకు ఇంప్లీడ్ కాలేడు? భారతీయ జనతా పార్టీ నాయకుడు ఎందుకు ఇంప్లీడ్ కాలేడు? ఈరోజు జడ్జిమెంట్లు మారవు కదా. పెద్దనగా మేము చూస్తున్నాం కాబట్టి చెప్తా ఉన్నాం.
ఈ రోజు వీళ్ళు మాట్లాడితే మా చిత్తశుద్ధిని చెక్కిస్తేటండి. Right. ఈ రోజు మీరు కామరెడ్డి గురించి ఇచ్చిర్రు, మీరే పడండి బాధ అంటే ఈ రోజు బీసీల కోసం చిత్తశుద్ధి ముందుకు పోదాం రండి. బీఆర్ఎస్ పార్టీ ఢిల్లీ వీధుల్లో మీరు కూడా కథలు తొక్కండి, బీజేపీకి వ్యతిరేకంగా బీసీల కోసం పోరాటం చేయండి. ఈ రోజు నేను ఒకటి అడుగుతున్న కళ్యాణ్ గారు 42% రిజర్వేషన్ అమలైతే ఒక కాంగ్రెస్ పార్టీ సంబంధించిన బీసీ బిడ్డలు గెలుస్తారా? ఏ పార్టీ నుంచి గెలిస్తే బీసీ బిడ్డకి అవకాశం వచ్చింటే కదా. అలాంటి అవకాశం అయితే చట్టసభలో ప్రమోషన్ పోవడానికి ఈ రోజు వేదిక అవుతుంది కదా. ఈ రోజు మా రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ పార్టీ తీసుకుని నిర్ణయాలు స్వాగతించాలి. కానీ ఆది శ్రీనివాస్ గారు ఎవరు సహకరించినా సహకరించకపోయినా హామీ ఇచ్చింది మీరు ఒకటి, రెండోది అధికారంలో ఉంది మీరు రాష్ట్రంలో, కాబట్టి అది మీ బాధ్యత. మా బాధ్యత నెరవేరుస్తున్నాము. ఫెడరల్ రాజ్యాంగ స్ఫూర్తిలో భాగంగా ఈ రోజు లోక్సభలో దీనికి అవకాశం ఇవ్వాల్సిన బాధ్యత ఉంది కాబట్టి వారు ఈ రోజు అమలు చేయాలని చెప్పని మేము కోరుతున్నాం. అందుకే ఒక దశలో ఏమన్నాం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కంటే సహకరించకపోతే రాబోయే ఆప్కా బార్ 440కి పరిమితమైనరు. రాహుల్ గాంధీ చేస్తామన్నారు, రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు. మీరు ఏ రాహుల్ గాంధీ ఫైనల్ గా కంక్లూడ్ చేయండి. కార్యక్రమం చేసుకుంటూ ముందుకు కాదు ఇప్పుడు ఏంటి 42% రిజర్వేషన్ అమల్లోకి వస్తే అంటే గవర్నర్ ఆర్డినెన్సో లేకుంటే రాష్ట్రపతి బిల్లో ఆమోదం తెలిపి 9th షెడ్యూల్లో పెట్టుడో, పార్లమెంట్లో ఆమోదం వస్తేనో లేకుంటే కోర్టులు క్లియరెన్స్ ఇస్తేనో అప్పుడు కానీ స్థానిక ఎన్నికలు జరపాలి. అప్పటి వరకు నన్ను అడుగుతున్నా మిమ్మల్ని స్థానిక ఎన్నికలు అప్పటి వరకు జరపరా? మీ 42% రిజర్వేషన్ ఇచ్చేంత వరకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం మా చేతులు ఉన్నటువంటి ఆయుధాలన్నీ ఇప్పటికీ వాడినము. 42% రిజర్వేషన్ పోవడానికి కోసం ప్రయత్నించి ఈ రోజు నామినేషన్ ప్రక్రియ కూడా ప్రారంభమైన తర్వాత ఇప్పటి వరకు న్యాయ వ్యవస్థలో ఎక్కడ కూడా ఇలా జరిగిందని అనుకోవడం ఇప్పుడు మహారాష్ట్ర జరిగిందని చెప్పంటుంది. మహారాష్ట్ర కూడా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పుడే మా 8 గంటలకు మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి మంత్రులతో మాట్లాడి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, 42% రిజర్వేషన్ ఏ విధంగా మన బీసీ బిడ్డలకు ఇచ్చిన మాట ప్రకారం అందించి పోవాలని చెప్పారు. దానిపై చర్చ జరుగుతుంది. దాని తదుపరి ప్రభుత్వం యొక్క వ్యూను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం. నేను వ్యక్తిగతంగా బీసీ బిడ్డగా చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారి ఆలోచన, రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన ఎట్టి పరిస్థితిలో 42% రిజర్వేషన్ ముందుకు పోయే విధంగా, రాజకీయంతో కాదు విద్య ఉద్యోగాలు కూడా కల్పించే విధంగా బీసీల పక్షాన్ని ప్రభుత్వం నిలబడుతుంది. వారు గౌరవ ముఖ్యమంత్రి గారి నిర్ణయం బీసీ బిడ్డలకు అనుకూలంగా తీసుకుంటూ చెప్పి నేను వ్యక్తిగతంగా భావిస్తాను. ఇప్పుడు వారు 8 గంటల తర్వాత మా గౌరవ మంత్రులతో ఒక సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వం వ్యూ చెప్పిన తర్వాత మా యొక్క అభిప్రాయం మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం. విషయం ఏంటంటే వీళ్ళు చెప్తారు, పాపం ఆదిశీన్ అన్న ఏదైనా చెప్తాడు అనుకున్నా కానీ ఆ ముఖ్యమంత్రి గారు అనుమతి లేదంటున్నది. ఈ 59 అంశాల గురించి ఒక్క మాట కూడా చెప్పలేకపోయినరు. 59 అంశాలు ఉన్నాయి, అవి ఎక్కడ చెప్పలేరు. కేవలం ఈ రిజర్వేషన్లు బీహార్ ఎన్నికల్లో, మీరు రేపు బీహార్ లో ఎన్నికల్లో మేము జీవో ఇచ్చినామని చెప్పుకోవడం కోసం, రాజకీయ లబ్ధి కోసం, బీసీల ఓట్ల కోసం మాత్రమే ఇక్కడ జీవో ఇచ్చింది. చట్టం లేదు. ఈ రోజు ప్రాణం లేనటువంటి జీవో ఇచ్చి బీసీల 2.5 కోట్ల బీసీల మనోభావాలను దెబ్బతీసిరు. కోట్లలో ఈ రోజు బీసీ సంఘాలంతా కూడా కోట్ల చుట్టూ ఎందుకు తిరగాలండి? మీరు ఇచ్చిన, మీరు ఓట్లేసుకున్నారు. ఉదయపూర్ డిక్లరేషన్ అంటారు. థ్యాంక్ యూ ఆది శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ శుభప్రద్ పటేల్ గారు, థ్యాంక్ యూ ఆర్ కృష్ణయ్య గారు. మొత్తానికి